రవాణాకు సంబంధించి ఒక రోడ్డు భద్రత విషయం లోపల అందరికీ అవగాహన ఉండాలని రోడ్డు భద్రతకు సంబంధించి వారోత్సవాలు మాసోత్సవాలు చేసి స్వయంగా మన రాష్ట్ర గవర్నర్ గారిని కూడా ఒక చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్ ఇనాగ్రేషన్ చేసుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే పిల్లలకు సంబంధించి అవగాహన వస్తే వాళ్ళు పెద్దదైన తర్వాత రవాణా శాఖకు సంబంధించిన రోడ్డు భద్రత ట్రాఫిక్ రూల్స్ ను తప్పకుండా అమలు చేస్తారనే ఆలోచనతోటి నేను ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరడం కూడా జరిగింది. ఒక రవాణా శాఖ మంత్రిగా ఒక ఎడ్యుకేషన్ లా ఇది ఒక సబ్జెక్ట్ ఉన్నట్టయితే ట్రాఫిక్ రూల్స్ తెలిస్తే, ఎందుకంటే రోజు ఒక 20 మంది చనిపోతున్నారు అధ్యక్ష ఇలా తెలంగాణలో కూడా. వాళ్ళ చావు ఆ యాక్సిడెంట్ నివారించడానికి రోడ్డు భద్రత మీద ట్రాఫిక్ అవేర్నెస్ ఉంటే బాగుంటుందని ఈసారి మొత్తం 33 జిల్లాల్లో ట్రాఫిక్ అవేర్నెస్ చిల్డ్రన్ పార్క్స్ ఉండాలని అనేక స్కూళ్లలో ఈ యొక్క కార్యక్రమం తీసుకొని పోతున్నాం అధ్యక్ష. వాటితో పాటుగా డ్రైవింగ్ సంబంధించి సరియైన విధంగా నడవాలని అనేక రకాలుగా అవేర్నెస్ క్యాంపులు ఒక నెల మొత్తం మీద తమరు కూడా పాల్గొన్నారు అధ్యక్ష. గౌరవ సభ్యులు కూడా చాలా మంది ట్రాఫిక్ రోడ్డు భద్రత మాసోత్సవం లోపల ఈసారి నెల రోజులు ప్రజలందరినీ కొన్ని లక్షలాది మందిని భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మార్పులు. ఈ ప్రభుత్వంలో రవాణా శాఖకు, అందులో ఆర్టీసీకి డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ ఒకటే దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ చేసే విధంగా అనేక రకాలైనటువంటి రిఫార్మ్స్ తో పాటుగా వాహన సారథి అనేటువంటి ఒక ఎన్ఐసి ద్వారా కేంద్రము దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు అందులో సభ్యత్వం తీసుకునే అధ్యక్ష. అంటే మనం అందులో లింక్ గా మనం కావాలి, కానీ ఇక్కడ కాలేదు. ఈ సంవత్సరం మేము త్వరలోనే వచ్చే నెల లోపల ఇప్పటికే ప్రాక్టికల్ ఒక పరిస్థితి తీసుకున్నాం. ఆ యొక్క ఈ వాహన సారథి లోపల కూడా తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖ అందులో జాయిన్ అవుతుంది అధ్యక్ష. తద్వారా దేశంలో ఉన్నటువంటి రవాణా వ్యవస్థలో తెలంగాణ కూడా పూర్తిగా లింక్ అయి ఇంటర్గా దేశాల వ్యాప్తంగా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని రవాణా పరమైనటువంటి అంశాల లోపల మనం కూడా కాంపిటేటివ్ గా ఎదగడానికి ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా రవాణా పరంగా ఇంకా వాహన సారథితో పాటుగా ఏంది సార్ నేను మాట్లాడాడు 10 నిమిషాలు కూడా కాదు, మీరు మాట్లాడిన దాని మీద ఎంతసేపు అధ్యక్ష. నేను ఈ ప్రభుత్వం సంబంధించి మీరు అదంటే మరి ప్రభుత్వం మంచిదని ఒకసారి లేచి మాట్లాడితే నేను ఊరుకోదు. అదే మహేశ్వర్ రెడ్డి గారు ఒకసారి లేచి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయంటే మరి మీకు చెప్పాలి, మీ ద్వారా ప్రజలకు తెలవాలి. కాబట్టి ఎట్లా వాళ్ళు వినకుంటే వెళ్ళిపోయిన అధ్యక్ష. ఇప్పటిదాకా చెప్పిండు సభలో వారు మాట్లాడేటప్పుడు పవన్ రవాణా శాఖ గురించి ఎవరు మాట్లాడలే, నేను మాట్లాడతాను ప్రత్యేకంగా వచ్చా అని చెప్పి మాట్లాడిపోయినటువంటి గౌరవ శాసనసభ్యులు ఇప్పుడు లేరాయి. ఏదైనా ఈరోజు రవాణా శాఖకు సంబంధించి వాస్తవాలు చెప్తారని అవన్నీ వాస్తవాలు వినాల్సి వస్తుందని వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. లేకపోతే ఇప్పుడు జరుగుతున్న కాಯ್ದೆ ప్రతి ఏది కూడా నేను అబద్ధం సత్యదూరం ఏం మాట్లాడతలేదు అధ్యక్ష. ఈ పదం కూడా మీరు తెలియదు అబద్ధం అంటారు మీరు. సత్యదూరం అనేటువంటి విధంగా అన్న పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అగ్రికల్చర్ కట్టి గారు పెద్ద శాఖ అన్నట్టుగా అంటారు. సార్ ఇది మొత్తంగా మీ వ్యవసాయ ఉత్పత్తులు కూడా రవాణా చేయాల్సినటువంటి పరిస్థితి రవాణా శాఖదే. కాబట్టి ఫిట్నెస్ ఉండాలి, పొల్యూషన్ ఉండద్దు, ప్రజల ప్రాణాలు రక్షించబడాలి, అనేక రకాలుగా ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయి అధ్యక్ష. తప్పకుండా మరి అన్ని రకాలకు సంబంధించి ఈరోజు రవాణా శాఖ తరఫున తీసుకుంటున్న అంశాల పట్ల మరి మీ ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నామనే మాట మనవి చేస్తూ ఈ యొక్క రవాణా శాఖ మరియు ఈ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించినటువంటి అంశాల మీద గౌరవ సభ్యులు పెట్టినటువంటి కట్ మోషన్స్ ను ఉపసంహరించుకొని దీనికి సంబంధించిన మీద ఆమోదించాల్సిందిగా నేను కోరుతాను ఈ పద్ధతిని.